అబ్దుల్లాపూర్ మండలం బాటసింగారం హైవే పక్క పొంటే ఉంటుంది ఇది డబ్బా. చూడటానికి డబ్బా అయినా కానీ లోపలికి వెళ్తే ఇంత బాగుంటుందని మీరే అంటారు. చూద్దాం ఒకసారి లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాం మనం ప్రజెంట్గా. ఇప్పుడు ఈ డోర్ని తీసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాం. చూడండి, ఇది ఒక హాల్. ఇక్కడ ఏసీ కూడా పెట్టుకోవచ్చు. ఇది సోఫా సెట్కు పనికి వస్తుంది. ప్లస్ కబోర్డ్ లెక్క కింద చూస్తున్నాం. ఇది ఇది కటన్ వేసుకోవడానికి కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇట్లా వేసుకోవచ్చు. ఇక్కడ ఎంసీబీ బాక్స్ కూడా ఇచ్చాడు. కరెంటు ఎక్కువ తక్కువ అయినా కానీ, ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయినా కానీ ఎంసీబీ పడిపోవద్ది. స్విచ్లు చూడండి. ఇది కబోర్డ్. ఇది చూడండి, కబోర్డ్ కూడా వచ్చింది. ఇప్పుడు డోర్ ఓపెన్ చేసాం. ఇందులో బట్టలు పెట్టుకోవడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరికి కనబడదు. దీనికి తాళం కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది కూడా ఇక్కడ వాల్ స్పేస్ కూడా ఉంటుంది. దాని పక్క పంటే విండో కూడా ఉంటుంది. చూస్తున్నాం. ఇది ఫాల్ సీలింగ్ చేయించాడు. ఫాల్ సీలింగ్ చేయించి కూడా లైట్లు కూడా బిగించాడు. చూస్తున్నాం, మనం లైట్లు కూడా బిగించినాయి. ఇప్పుడు మనము బెడ్రూమ్లకు ఎంట్రన్స్ అవుతున్నాము. చూద్దాం లోపల ఎలా ఉందో. ఇది బెడ్రూము. దీంట్లోనే మంచాలు కూడా వచ్చేస్తాయి. దీంట్లో కూడా ఏసీ పెట్టుకోవడానికి కూడా పాయింట్ ఇచ్చాడు. మనం చూస్తున్నాం. ఈ మంచాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చాడు. మనం గీజర్ పెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి దీనికి. ఇక్కడ చూడవచ్చు, మనం గీజర్ కూడా పెట్టుకోవచ్చు. ఇది అటాచ్ బాత్రూమ్. ఫ్యాన్ కూడా ఉంది లోపల. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ మంచం కింద ఏమైనా వస్తువులు కూడా పెట్టుకోవచ్చు. మనం చూస్తున్నాం ఈ వస్తువులు పెట్టుకునే లోపల కూడా చాలా ప్లేస్ ఉంటుంది. మన ఇష్టం, అది మన అభిప్రాయం. అది ఇది ఎక్కడో కాదు, హైదరాబాద్కి కూతవేట దూరంలో అబ్దుల్లాపూర్ మండలం బాటసింగారం గ్రామం వద్ద ఇది తయారు చేస్తున్నారు. ఇది రేటు ఎంత అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అట్టే పెట్టింది ఎందుకు. ఇక్కడ బయట కలర్ కూడా వేస్తున్నాడు. చాలా బాగుంటుంది. చూస్తున్నాం. ఇది మనం మొత్తం డబ్బాలు మొత్తం తీసే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నాం మనం బయట కూడా ఎలా ఉంది అనేది. మీకు నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఇది ఎక్కడంటే అక్కడ తీసుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చిన ప్రదేశాల్లో కూడా ఉండొచ్చు. కాకపోతే ఖర్చుతో కూడుకున్న పని ఇది. ఇది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్కనే ఉంటుంది. ఇది చేయడానికి కనీసం ఒక 5 నెలల నుంచి 8 నెలల దాకా పడుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికుడు చెప్తున్నాడు. అలాగే రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి కూడా, ఒక ఆఫీస్లో పెట్టుకోవడానికి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.